షాపుల వాళ్ళు సుమారు 33 షాపులకు సంబంధించినటువంటి వ్యాపారం మున్సిపల్ కాంప్లెక్స్ కి సంబంధించి డబ్బులు కట్టిన వాళ్ళు సుమారుగా 4 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అధ్యక్ష. వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి మనం డిపాజిట్ చేశారు. వెంటనే పని మొదలవ్వలేదు అధ్యక్ష. 4 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు పని మొదలు పెట్టలేదు. సంవత్సరం తర్వాత పని మొదలు పెట్టాడు ఆయన. రెండవది ఏంటి, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ షాపుల వాళ్ళు సుమారు 33 షాపులకు సంబంధించినటువంటి వ్యాపారం మున్సిపల్ కాంప్లెక్స్ కి సంబంధించి డబ్బులు కట్టిన వాళ్ళు సుమారుగా 4 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అధ్యక్ష. వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి మనం డిపాజిట్ చేశారు. వెంటనే పని మొదలవ్వలేదు అధ్యక్ష. 4 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు పని మొదలు పెట్టలేదు. సంవత్సరం తర్వాత పని మొదలు పెట్టాడు ఆయన. రెండవది ఏంటి, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ముందున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కుడిభుజం, ఆయన ఈ పని మొదలుపెట్టి కొంత చేశాడు. ఎలక్షన్లు నోటిఫికేషన్ రాగానే మరి ఆయన మళ్ళీ గెలుస్తామో లేదో అనుకున్నాడా, లేకపోతే ఏమి చేద్దాం అనుకున్నాడు, చూసి చేద్దాం అనుకున్నాడో ఏమో దీన్ని ఆపేసినాడు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వీళ్ళు నన్ను ఒకసారి కలిశారు. కలిస్తే నేను దీన్ని వెంటనే కట్టండి అయ్యా, ఇది వెంటనే పని మొదలు పెట్టండి అని మున్సిపల్ సమావేశంలో చెప్పాను. ఆ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పినాను వ్యక్తిగతంగా, అయ్యా దయచేసి దీన్ని మొదలు పెట్టండి, దీన్ని పూర్తి చేయండి, ఆదోనికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది అని చెప్పినాను. 3 నెలలు అయింది అధ్యక్ష. ఏదో ఒక్క చెప్పి ఆయన టైం పాస్ చేస్తా ఉన్నాడు. ఆయన మాత్రం ఏంటంటే ఇప్పటిదాకా డబ్బులు కట్టాడండి, ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేస్తే పని మొదలు పెడతాను అని ఎవరో నాకు చెప్తారు. నేనంటాను, ఇంతకుముందు ఉన్నప్పుడు కమిషనర్ గారు ఉన్నారండి, ఈయన ఇప్పుడు లేరు, కృష్ణ గారు లేరు, ఇంతకుముందు కమిషనర్ గారు ఉన్నారు. ఆయనతో సుదీర్ఘంగా 1 గంట మాట్లాడాను. ఏమంటే మీ అనుభవం కొద్దీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారండి, ప్రభుత్వం మారింది, ఆ కాంట్రాక్టరు గతంలో ఉన్న ఎమ్మెల్యేకి కుడిభుజం, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండి అన్ని కాంట్రాక్టులు చాలా చేసిన ఘనత ఆయనకి. ఈరోజు డబ్బులు ఇచ్చేసా. ఆయన కమిషనర్ గారు నాకు చెప్పిన మాట ఏమిటంటే, అప్పట్లో ఆఫ్ ది రికార్డ్ చెప్పింది అంటే, సార్ ఈ డబ్బులు పొరపాటున అతనికి ఇచ్చేస్తే అతను మాయమైపోతే మనం ఏమీ చేసుకోలేము, దయచేసి అతన్ని పని మొదలు పెట్టమని నేను 10 సార్లు చెప్పినాను వ్యక్తిగతంగా పిలిచి. ఆ కాంప్లెక్స్ అతను పూర్తి చెయ్యడు, కావాలని పెట్టిన డబ్బులు తీసుకొని మాయమైపోయి అది ఎటు కాకుండా అర్థాంతరంగా కాంప్లెక్స్ ఆగిపోతుంది. నా అనుభవంలో ఇట్లాంటి కేసులు చాలా చూశాను. నేను 10 సార్లు చెప్పినప్పటికీ కూడా అతను పని మొదలు పెట్టట్లేదు అని చెప్పాడు. నేను కూడా కాంట్రాక్టర్ చెప్పాను, ఏమయ్యా మొదలు పెట్టవయ్యా పని, ఇది ఆదోనికి తలమానికం లాంటిది, ఈ పని మొదలు పెట్టండి, నీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ డబ్బుల్ని శాంక్షన్ చేయించే బాధ్యత మాది. ఆదోని అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు ఆదోని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాది. అక్కడ కాంప్లెక్స్ వస్తే అది కేవలం 33 మంది షాప్ ఓనర్లకు సంబంధించిన అంశం కాదు, అది ఆదోనికి సంబంధించిన అంశం. అది ఆదోని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని కాంప్లెక్స్ ఆగిపోతే నాకు కూడా చెడ్డ పేరు. అభివృద్ధి చేస్తారని ప్రజలు నాకు ఓటు ఇచ్చారయ్యా, ఈ పని మొదలు పెట్టయ్యా అంటే, ఆ డబ్బులు ఇస్తే మొదలు పెడతారంటే, డబ్బులు ఇప్పించండి మొదలు పెడతాను. దానికి పాపం కాంట్రాక్టులు ఈరోజు రాశారు. రెండోది, నాకు చాలా మంది ఇప్పుడు ఆయన కాంట్రాక్టులు చేసినట్టు భయపడి, ఇంతకుముందు ఎమ్మెల్యేకి సన్నిహితుడు కాబట్టి భయపడి ఉంటారు చెప్పడానికి, ఆయన ముందు కామెంట్ చేయడానికి. నా దగ్గరికి కానీ ఇంతకుముందున్న కమిషనర్ గారి దగ్గరికి, ఇంతకుముందున్న అధికారుల దగ్గరికి వచ్చి నాసి రకం పనులు చేస్తున్నాడు అతను,
ఆ కాంప్లెక్స్ మీద క్వాలిటీ చెక్ చేయండి దయచేసి అని పలుమార్లు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఎంతో మంది మున్సిపల్ కాంట్రాక్టర్లు చెప్పినారు. ఈ ఊర్లో ఉన్న కాంట్రాక్టర్లు చెప్పారు, అతను దుర్మార్గంగా కడతా ఉన్నాడు ఆ కాంప్లెక్స్ ని, నాసి రకంతో కడతా ఉన్నాడు, రేపు కూలితే పరిస్థితి ఏంది, క్వాలిటీ చెక్ చేయండి, ఇంచు ఇంచు చూసి 10 కాలాల పాటు ఆదోనిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది అనే విధంగా దాన్ని చెయ్యండి అని చాలా మంది నన్ను వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు భయం లేదు కదా, అప్పుడంటే భయం ఉండే. అప్పుడు ఏమన్నా అంటే ఆయన మీదకి ఎవరన్నా పోతే, ఆ కాంట్రాక్టర్ మీదకి ఎవరన్నా పోతే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి దూకి వాళ్ళని చీల్చి చండాడేవాడని చెప్తారు చరిత్ర. నేను చూడలేదు ఎప్పుడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే వచ్చాను, నాకు కావాల్సింది ఎవరు కాంట్రాక్ట్లు చేస్తారు అన్నది ముఖ్యం కాదు, నాణ్యతతో కాంట్రాక్ట్లు చేస్తారా లేదా, సమయానికి పని చేస్తారా లేదా, ఆదోనిని అభివృద్ధి చేస్తారా లేదా, ఇంతే. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి? ఇక్కడ చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రం. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? మేం పెట్టిన డబ్బులు వచ్చేస్తే తర్వాత ఏడన్నా పోన్లే. నేను సూటిగా అడుగుతా ఉన్నా, కౌన్సిలర్లందరినీ అడుగుతా ఉన్నా, కాంట్రాక్టర్ వైపు నుంచి మీరు వక్కాలతో పుచ్చుకుంటారా? అదన్నా రాసి ఇవ్వండి. మీరు పేపర్ ఇచ్చారు కదా, ఆయన దగ్గర పూర్తి నాణ్యతతో పని చేయిస్తాము, మేము దగ్గర ఉంటాము, లేకపోతే మాది బాధ్యత అని కూడా దయచేసి లెటర్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ కమిట్మెంట్ కావాలి మనకి, కాంట్రాక్టర్ కమిట్మెంట్ ఇవ్వాలా. ఇన్ని రోజులు కూడా అతనికి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదవాలి కౌన్సిల్ సభ్యులందరూ కూడా. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎన్ని రోజులు పూర్తి చేయాలి, నిజంగా ఎన్ని రోజులు ఆయన పూర్తి చేస్తాడా? చేయకపోతే షాప్ వాళ్లకు వడ్డీతో సహా తిరిగిస్తామనే కూడా కాంట్రాక్ట్ లో ఉంది అధ్యక్ష. ఇవన్నీ క్రాస్ చెక్ చేయకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా అతను కాంట్రాక్టర్ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్, గతంలో మా ఎమ్మెల్యే గారికి కుడి భుజం ఎడం భుజం, మాకు వైఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి మేము అన్ని అనుమతులు ఇచ్చేస్తాం అని మీరు మొదలుపెట్టి, మొన్న కూడా ఒక ఇక్కడే డ్రామా మీరందరూ చూశారు, దయచేసి అర్థం చేసుకోండి సార్, నా ఆవేదన ఇది. మొన్ననే నేను ఇప్పుడు కూర్చున్న పెద్ద డ్రామా మీరంతా లైవ్ లో కూడా చూశారు సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లంతా వచ్చి నిలదీసి తలుపులేసి మమ్మల్ని దాన్ని పెట్టారా లేదా, మీరు పాస్ చేస్తారా లేదా అంటే మేము పెడతామన్నాం, అదేం పోయిందండి పెడతామని బెదిరించి భయపెట్టి నా భయభ్రాంతులు చేసి మమ్మల్ని కామెంట్ చేస్తే మీరు ఏం క్వశ్చన్ లేకుండా సంతోషంగా దాన్ని ఆమోదించారు. అబ్బాబాబా, మీ గొప్పతనానికి మెచ్చుకోవాలి, అది తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతకు మించి అంతెందుకు అక్కను అడుగుతా ఉన్నా సూటిగా, అక్క నువ్వు ఆలోచన చేయక్క, నువ్వు కూటమిలో ఉన్నావు, కూటమి కౌన్సిలర్వి, ఈ కాంప్లెక్స్ ని పెట్టమంటావా లేదా చెప్పాలి. నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి కాంప్లెక్స్, ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని పెట్టమంటావా లేదా నువ్వు కూడా సమాధానం చెప్పాలా. నువ్వు కూడా ప్రశాంతంగా కూర్చున్నావు, నువ్వు అబ్జెక్షన్ చెప్తున్నావా లేదా చెప్పాలా. అబ్జెక్షన్ చెబితే నువ్వు కూటమి వైపు నిలబడినట్టు, లేదంటే 60 పార్టీలో భాగమైనట్టు. ఒకసారి ఆలోచన చేయాలక్క. వీటన్నిటినీ కూడా మనము ప్రజల కోసం, ఇప్పుడు కౌన్సిలర్లందరూ కూడా, ఇప్పుడు నేను అరగంట బాలాజీ అన్న చెప్తా ఉంటే కళ్ళు అప్పగిచ్చి చూసినాడు. ఇన్ని బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా, ఇంత మంచి ఆలోచన విధానం ఉంది కదా, ఇవన్నీ కూడా నేను కూడా రాసుకున్నా, కమిషనర్ గారు రాసుకున్నారు. 100కు 100% ఆయన చెప్పినవన్నీ కూడా ఈ ఊరికి ఉపయోగపడేవి. నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా, ఆయనకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, ఇంత మంచి అంశాలు లేవనెత్తినందుకు. కానీ దయచేసి నేను సభ్యులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనము ఆ పార్టీ కాంట్రాక్టర్లు ఈ పార్టీ కాంట్రాక్టర్లని మనం ఆమోదం తెలుపుదామా, లేదా నీతి నిజాయితీగా పనిచేసే యాక్టివిటీ కోసం నిలబడదామా? అయ్యా ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. నేను మీరంతా అంటే మీ పెద్ద మనసుని నేను నిజంగా అప్రిషియేట్ చేయాలి.
అన్నా క్యాంటీన్లకు సంబంధించిన ఎన్నో ఆరోపణలు వచ్చినాయని మేము గొడవ పడినాము, దానికి రాజకీయం కొట్టుకుంటున్నాము. దాని గురించి చెప్తున్నాం సార్. కాంప్లెక్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ సార్. లేదు లేదు, నేను మాట్లాడాలి కదా సార్, నాకు టైం ఇవ్వాలి. మీరు నన్ను మాట్లాడద్దు అని అన్నా చెప్పండి, లేదా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నువ్వు మాట్లాడే ఆ మాటలు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కనీస ఎమ్మెల్యేగా నా ఆలోచనల్ని, ప్రజల ఆలోచనల్ని కౌన్సిల్లో చెప్పే హక్కు నాకు ఉందా లేదా అని చెప్పాలా అధ్యక్ష? వైస్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడడానికి వీలు అంటాడు. ఏమయ్యా, శాసనసభ్యుడిగా నాకు కనీసం నా అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా నాకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఇవ్వరాని అడుగుతా ఉన్నా. సార్ దయచేసి అర్థం చేసుకోవాలి సార్. వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఉంటారు సార్. ఒక్క నిమిషం సార్, ఈ ఇంటరప్షన్ జరిగింది కాబట్టి మధ్యలో లేచి నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్షన్ ఎందుకు చేయాలి? ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరప్ట్ చేశానా? ఆయన అంతసేపు ఉపన్యాసాలు ఇచ్చారు, మీరందరూ మాట్లాడుతా ఉన్నారు. బాలాజీ గారు 40 నిమిషాలు మాట్లాడినా నేను ఇంటరప్ట్ చేశానా? లేదా వైస్ చైర్మన్ గారు 5 సార్లు లేచి మాట్లాడి ఇంటరప్ట్ చేశానా? మీరు 4 సార్లు లేచారు, నేను ఇంటరప్ట్ చేశానా? ఇంతసేపు ధర్నా చేశానా? గమ్ము రాస్తున్నానా లేదా? ఎమ్మెల్యే గారు మీరు మేము చెప్పారు సార్, మేము సభలు సమావేశం, కౌన్సిల్ సమావేశాలు మా మాట్లాడడానికి, మా చర్చించడానికి సమావేశాలు. మీరు ఎమ్మెల్యే గారు ఏదన్నా నిన్న గురించి ఏదో చెప్పవచ్చు, కానీ మేము అభిప్రాయాలు, మా అభిప్రాయాలు మీరు అడ్డం తగ్గడానికి మీకు లేదు సార్. ఒకటి ఇంకోటి, నేను కాంప్లెక్స్ మీద అంశం మీద మాట్లాడుతున్నాను. అది అయిపోయిన తర్వాత మీరు ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. నేనేమంటుంటే మీరు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒకటి మాట్లాడండి సార్. మీకు అది చెప్పి మీరు పూర్తి చెప్పకపోతే ఎట్లయితే సార్ తప్పు చేస్తున్న వాళ్ళు తప్పకుండా మాట్లాడే విధానం. మేము కాంట్రాక్ట్ ఆ సబ్జెక్ట్ పైన పూర్తిగా క్వాలిటీ కానీ, నాణ్యత కానీ, దానికి సంబంధించిన కానీ చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ మనకి వివరిస్తారు. మా సమావేశం పూర్తిగా వినాలి సార్, మీరు వినాలా సార్, అంతేగాని మా అభ్యంతరం మీరు గట్టేసి అర్థం చేస్తున్నాం సార్. మీరు సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మాట్లాడతాం సార్. నాణ్యత లేని ఇంతకుముందు కమిషనర్ చెప్పారు సార్, ఎందుకు అది పని ఆపేశారు, ఎందుకు నిలబడిపోయింది? అవును, అది స్టార్ట్ చేయొచ్చు కదా. మేము ఏం చెప్పలేకపోతున్నాం, ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఇక్కడ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాము, మేము మన బిల్లుకి ఈ బిల్లు ఇవ్వడానికి మాకు ఇన్ని నెంబర్లు అని పోయిన కమిషన్ నాకు చాలా సార్లు చెప్పినారు సార్. కానీ నేనేమంటాం సార్, ఇక్కడ క్వాలిటీ ఉందో లేదా, కాంట్రాక్ట్ పనిచేస్తాడో లేదా, బిల్లు తీసుకున్న వాళ్ళు ఇంతలో పారిపోతారా, క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందో లేదా, దీనికి బాధ్యత లేవా అనే ఒక కాంట్రాక్ట్ ఏదో ఒక అగ్రిమెంట్ దానికి సంబంధించి ఇంజనీర్ చేస్తుంటాం సార్. మనము అధికారులకి పని చేపించి ప్రజలకి మంచి చేసే బాధ్యత మీ పైన ఉంటుంది సార్, మా పని చేస్తాం. కానీ దాన్ని అడ్మినిస్ట్రేషన్ పైన కూడా మనము క్వాలిటీ బాగా మనం చెప్పి కాంట్రాక్ట్ తప్పు కాదండి. ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులైనా, మీ అనుచరులైనా, ఎవరంతా అనుచరులైనా రాజకీయ మాట్లాడడం చాలా ఉండదు అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ పైన కాంప్లెక్స్ పైన ఎందుకు అంశం పెట్టినారు, ఎందుకు తీసినారు, దీనిపైన వివరణ ఇవ్వాల్సింది అంశం మీద చైర్పర్సన్ అధ్యక్షులు దాని టెక్నికల్ మీద మీరు చెప్పిన అంశం సార్. ఈ నాణ్యత మీద సంబంధించిన అధికారులు ఎవరో కోరుకుంటాం సార్. కానీ మీరు ఎమ్మెల్యేగా మాట్లాడితే మేము మాట్లాడాలని అది కాదు సార్. ఎందుకంటే మీరు పూర్తిగా మీకు సబ్జెక్ట్ మాట్లాడడం, మీరు అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ వెళ్తాం సార్. మీరు పూర్తిగా అయితే టైం అవుతుంది, అందరూ మళ్ళీ లేచిపోతాము. అయితే అప్పుడు ఏమైంది సార్, తప్పు చేసిన వారు తప్పనిసరి సార్ అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలని మాట్లాడతాం సార్. ఇది మాట్లాడారు. వైస్ చైర్మన్ గారు నన్ను మాట్లాడద్దు అని అంటున్నాడు సార్. ఆయన ఉద్దేశము మాట్లాడొద్దని కాదు సార్, తమరు నాకు కనీసము నా భావాలను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వద్దు సార్. మీ భావాలను చెప్పినారు సార్ ఈ అంశం పైన పూర్తి కాదు సార్. నా భావాలను చెప్పి ఏమంటున్నారు సార్, ఈ అంశం మీద కాంట్రాక్ట్ ఈ విధంగా ఉండాలని మీరు చెప్పినారు సార్. కానీ మీరు ఇవ్వాలి కదా సార్, మేము నన్ను పూర్తి చేయాలి. నేను ఆ కాంప్లెక్స్ గురించి పూర్తి చేయాలి. పూర్తి చేశారు ఉంటాం సార్. పూర్తి నా భావాలు చెప్పకుండా నన్ను ఇలాగా నేను మాట్లాడేసి మీరు క్రాస్ టాక్ చేస్తా ఉండడం కూడా సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు ఉండి మీ అధికారులు ఉండి మా గొంతు మీరు ఒత్తుకున్నారు సార్ ఇక్కడ మా సమావేశంలో. ఇప్పుడు మీ అసెంబ్లీలోనా మళ్ళీ మాట్లాడతారా సార్? అసెంబ్లీలో వాళ్ళు ఇంత వివరణ ఇస్తారా సార్? ఇప్పుడు సంవత్సర సమావేశం మన సార్
మీరు గౌరవం చేస్తే గౌరవంగా సలహాలు ఇవ్వచ్చు చెప్పొచ్చు అభిప్రాయం చర్చ మీద మాట్లాడుకుంటాం సార్. వైస్ చైర్మన్ దయచేసి మీరు మా గొంతులు కొట్టినారు సార్, మా గొంతులు ఆమోదం సార్. ఎమ్మెల్యే గారు అధికారం ఉందని మీరు చేయొచ్చు, మా గొంతులు ఆమోదచ్చు, కానీ చట్టాన్ని ఆపరేషన్ సార్, చట్టాన్ని మీరు అంటున్నారు కదా సార్. దయచేసి ఆలోచించారు సార్. ఎమ్మెల్యే గారు మీరే దయచేసి ఆలోచించారు సార్. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడతాం సార్, సబ్జెక్ట్ పరంగా ఉన్నాం సార్. తప్పుంటే మేము ఒప్పుడే, తప్పుడే మీరే ఒప్పుడు సమావేశాలు పోవడం కానీ సబ్జెక్ట్ అయిపోతారు. దయచేసి మొక్క చెప్తాను అంతే సార్. వైస్ చైర్మన్ గారు నన్ను మాట్లాడనీయకుండా మీద పడతా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎంతసేపు నన్ను వాదించాలనే ప్రయత్నం చేసి నా మాట బయటికి రాకుండా క్రాస్ టాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి ఎమ్మెల్యే గారిని ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమనుకోదండి. మా వైస్ చైర్మన్ గారు చెప్తా ఉండేది ఏంటంటే సార్, కమర్షియల్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అన్న క్యాంటీన్ తో ఇంకో సబ్జెక్ట్ వెళ్దామని సార్, అంతే. దీన్ని ఎక్కడ కూడా ఎవరు తప్పుగా తీసుకోకూడదు సార్. మీరు చెప్పండి సార్, మీ భావం ఏం వ్యక్తం చేయాలనుకున్నారో, మీరు ఏమనుకుంటున్నారో అది క్లుప్తంగా చెప్పండి. దాని తర్వాత వైస్ చైర్మన్ అన్నట్టు మాట్లాడదాం. సరే దీన్ని సరే ఇప్పుడు కంటిన్యూ చేయండి. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అందరూ నా మాటలకు అడ్డుపడితే క్రాస్ టాక్ చేయలేదు. సార్ అమ్మ ఒక్క నిమిషం సార్, ఇక్కడ దాకా ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సార్ దీని గురించి ఒక చిన్నది చెప్తాను. మేము కాంట్రాక్టర్ తరపున నుంచి మా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడటం లేదు సార్, మేము జనాల తరపున మాట్లాడుతున్నాం సార్. గుడ్విల్ డబ్బులు కట్టిన జనాల తరపున మాట్లాడుతున్నాం సార్. మీరేమంటున్నారు, కాంట్రాక్టర్ క్వాలిటీ లేదు, అది లేదు, ఆలోచన చేస్తున్నాం. ఎన్ని రోజులు ఆలోచన చేస్తాం సార్? ఎలక్షన్ కూడా వచ్చిందని పన్ను నిలబడిన రోజు నుంచి ఈ రోజు వరకు పని జరగలేదు. దీని మీద ఎమర్జెన్సీ క్వాలిటీ చెక్ చేపిస్తే చేయండి సార్. త్వరగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే తొందరగా ఇచ్చేసేయండి సార్. పనులు తొందరగా జరగాలనేది మా ఇంటెన్షన్ సార్. కాంట్రాక్టర్ డబ్బులు వస్తే మాకే వచ్చేది సార్. మేము మాట్లాడుతూ ఉండేది ఈ రోజు ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతూ ఉండేది ప్రజల పక్షాన సార్, కాంట్రాక్టర్ పక్షాన కాదు సార్. ఆయన ఎమ్మెల్యే కుడి భుజమా, ఆ రోజు ఎమ్మెల్యే ఉండే కుడి భుజాలు ఈ రోజు మీ కుడి భుజాలైనా సార్. ఆ రోజు ఎమ్మెల్యే గారి కుడి భుజాలు ఈరోజు మీ కుడి భుజాలేనే. కుడి భుజాలు ఎప్పుడు ఉండవు సార్, వీగిపోతా ఉంటాయి సార్, వీగిపోతా ఉంటాయి సార్ భుజాలు. కాబట్టి సార్ మేము మాట్లాడుతుండే సార్ ఈ ఇష్యూ గురించి సార్. మా అభ్యర్థులు సార్ ఏ డెసిషన్ తీసుకున్నా ఫాస్ట్ తీసుకోండి సార్. కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించాలంటే త్వరగా చెల్లించండి, లేదు క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేపిస్తారా త్వరగా చేయించండి. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్పష్టంగా ఈ కాంట్రాక్టరు పనులు ఆపి 6 నెలలు దాటింది. కౌన్సిలర్లకందరికీ నేను స్పష్టంగా చెప్తాను, 6 నెలలు దాటిన తర్వాత కూడా అతను పని మొదలు పెట్టట్లేదు. పలు సార్లు ఇంత ముందు కమిషనర్ మాట్లాడినాడు. నేను చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసిన ఆయన పిలిపించి మాట్లాడమని. నేను మాట్లాడినాను ఆయన్ని. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఉద్దేశం పని మొదలు పెట్టాలని కాదు, ఆయన ఏదో విధంగా ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను మీకు. దీన్ని మీరు అనుమతిస్తారా? సార్ ఆయన పారిపోతాడు అనేది ఆయన వెల్ ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్టరే సార్. మీరు ఇచ్చే 4 కోట్లు తీసుకొని రాత్రికి రాత్రి ఊరు ఉడాయించే మనిషి కాదండి. దానికి ఏదైనా ఉంటే ఆయన అగ్రిమెంట్ల మీద సైన్ చేస్తుంటాడు, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆయన తర్వాత పని చేయకపోతే మీరు ఆయన మీద ఏం చేయాలనేది మీకు ఒకటి ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం పోతారు. కానీ ఈజీగా చెప్పకూడదు సార్. ఇట్లా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, డ్రా చేసుకొని పారిపోతాడు, మీరు భరోసా ఇస్తారా అని అంటే ఎట్లా ఉంటుంది సార్ ఇది? మాట్లాడండి సార్. మన కాంట్రాక్ట్ లో అది ఎంత చేస్తే అంత బిల్లు వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఎంత బిల్లు ఇచ్చి పాల్గొతారని ఎవరు కాంట్రాక్ట్ కానీ ఏ కాంట్రాక్ట్ పనిచేసినా ఎవరు చేస్తే అంత మాత్రమే బిల్లు మనం చేసి బిల్లు ప్రయాణించేది. ఎమ్మెల్యే ఆయన డబ్బు తీసుకుని పాల్గొనడం, డబ్బు తీసుకుని ఒక మనిషి మనం ఇంకా అప్పు పెట్టడం కరెక్ట్ సార్. ఎమ్మెల్యే ఇక్కడ సంబంధించిన ఇంజనీర్ వాళ్ళు ఉంటారు. ఒక కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు దానికి సంబంధించిన అగ్రిమెంట్లు అన్ని సంతకాలు చేసుకునే పని స్టార్ట్ చేస్తారు.
ఈ రోజు మన ముందే మీడియా ముందు అడగండి, ఆయన పని చేసినంత పిల్లలు అడుగుతున్నారా, దాన్ని వేసిన పిల్లలు అడుగుతున్నారా అని చెప్పాను సార్. మేము దానికి మాట్లాడతాం సార్. అది కానీ పని డెవలప్మెంట్ విషయంలో ప్రజలు కావచ్చు కట్టిన సొమ్ము వాళ్ళ డబ్బులు మున్సిపాలిటీ ఇన్కమ్ విషయంలో పూర్తిగా అడ్డపడడం మీరు రాగా దాన్ని ఒప్పుకోనండి సార్, మీరు ఒప్పుకోనండి. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేనప్పుడు దానికి సంబంధించిన ఇంజనీర్ సెక్షన్ ఎమ్మెల్యే గారు పెద్దలు పిలిపించుకుని ఆ క్వాలిటీ ఇలా ఉందని ఒకసారి అధికారులతో చర్చించుకుని మీరు దాని మీద ఎలా చర్చించుకుని తీసుకోండి. కానీ కాంట్రాక్ట్ పూర్తిగా పాల్గొనడం ఆయన నాలుగులోకి వెళ్ళాలి సార్. ఒకసారి మీరు తిరిగింది ఒక మనిషి నిర్దేశం అబద్ధం కూడా నిజం అబద్ధం చేసేదానికి కూడా చేస్తారు సార్. అబద్ధాన్ని కూడా మీరు నిజాన్ని కూడా అబద్ధం చేయాలంటే మా ఎమ్మెల్యే బాగా ఉన్నాను సార్. దయచేసి సార్ మాకు తెలియాల్సింది మాట్లాడా సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటే కొంత సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కొంత కార్పెంటరీ వర్క్ జరుగుతుంది. ప్రతి శనివారం వచ్చి ఉదాహరణ కాంట్రాక్టర్ వచ్చి ఈ రోజు పొద్దున్న సాయంకాలం దాకా ఈ పని చేశారంటే మొత్తం డబ్బులు ఇచ్చేసేయండి అంటే మీకు ఇస్తున్నామా మనం ఎంతో కొంత పట్టుకొని, లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 1,00,000 రూపాయల పని జరిగితే 25,000 పెట్టుకొని కొంత డబ్బులు మన దగ్గర పెట్టుకొని ఇస్తామా, లేదా మొత్తం డబ్బులు ఇస్తే ఏమవుతుంది? ఎందుకు మొత్తం డబ్బులు ఇవ్వము? ఎందుకంటే మొత్తం 1,00,000 రూపాయల పని చేసిన 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే వాడి పారిపోతే వాడు వెనకాల తిరగడం మన వల్ల ఏ పని కాదు. నా వాదన ఏమిటంటే మున్సిపల్ కాంప్లెక్స్ మొదలు పెట్టిన తర్వాత అతను కొంత డబ్బులు ఖర్చు పెట్టింటాడు. నెంబర్ 1, వచ్చిన కంప్లైంట్ నాణ్యతను పరిశీలించాలి. అందరూ పోయి పరిశీలించాల్సిందే. ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. అవసరమైతే విజిలెన్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా దాని నాణ్యత పరిశీలించాలి. నెంబర్ 2, అతను ఎంత ఖర్చు పెట్టినాడో అనేది పర్ఫెక్ట్ అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత దాంట్లో కొంత సొమ్ము మాత్రమే చెల్లించాలి. కొంత అట్టి పెట్టుకుంటే అతనికి భయం ఉంటది. నువ్వు పని చేసిన దాంట్లో కొంత ఇస్తాపోతాము అంటే అతను పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం డబ్బులు ఇచ్చి ఆయన పోతే, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను సార్. మీరు ఒక విచిత్రం వినాలా? నేను ఒక ఎజెండా చదువుతాను సార్. దీని కనెక్టెడ్ గా ఎందుకు పారిపోతే ఎలా ఉంటది అని ఎజెండా సార్. 31/8/24 సార్ మన కౌన్సిల్ ఎజెండా సార్. ఈ కౌన్సిల్ ఎజెండా 17వ అంశం సార్. దాంట్లో ఏంటంటే సివిల్ జడ్జికి సంబంధించిన ఫీజులు పే చేసే అంశం సార్. దాంట్లో ఒక అంశం ఒకటి నెంబర్ 1, 2019 శ్రీ బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు అండి. మా కూటమి నాయకుడు సార్, నేను చెప్తున్నాను. కూటమికి సంబంధించిన నాయకుడు మన మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి కుడుభుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్ల విచిత్రం. కుడుభుజం ఆయన ఒక మార్కెట్ కిస్తు బాకీ సుమారుగా 26,10,000 రూపాయలు సార్. సార్ ఇది ఎప్పుడు సార్? 2019 సార్. ఇప్పుడు ఎంత సార్? 2024 సార్. 5 ఏళ్ళు బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్లందరూ రోజు చూస్తారా చూడరా? ఊర్లో ఎక్కడ పోయినా కనబడతాడు. ఆయన ప్రముఖుడు చలామణి అవుతున్నాడు. ఆయన నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీకి ఇప్పుడు మళ్ళీ ఒక కారు కూడా పెట్టినాడు. ఆయన్ని ఇప్పటిదాకా ఆ 26 లక్షల రూపాయలు వసూలు చేయలేకపోయినారు. ఈడే చూస్తా ఉంటాడు ప్రముఖ నాయకుడిగా అవుతున్న మనిషి. అయినా మీరందరూ ఊరుకుంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ రోజు దాన్ని ప్రశ్నించాల కౌన్సిల్లో. నెంబర్ 2, శ్రీనివాస చౌదరి గారు, ఆయన కూడా మా నాయకుడే సార్. మా మీనాక్షి నాయుడు గారి ఎడంపుజం సార్. ఆయన కూడా 13,28,000 రూపాయలు 2020లో ఆయన కట్టలేస్తారు. ఆయన కూడా నిన్న గొప్ప జరిగినప్పుడు కూడా మా లీడర్ బుద్ధారెడ్డి గారు, మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్. వాళ్ళు బల్లలు కొట్టినారు సార్.
పెద్ద ఎత్తున ప్రచారం సార్ 2-3 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే తిరుగుతా ఉన్నారు సార్. మీకు అందరికి కనబడతారు సార్, మీకు అందరికీ స్నేహితులు సార్, ఎక్కడ పోయినా ఉంటారు. ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు. రేపు ఇదే కాంట్రాక్టర్, మున్సిపాలిటీ కాంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బుల్ని ఎగ్గొట్టి పోతాడు. మీరేం చేస్తారు సార్? ఒక్కనే పూర్తవలేదండి, ఒకే నిమిషం సాయమే, ఒక్క నిమిషం. ఆయన కూడా ఎగ్గొట్టి పోతే మీరేమి చేయగలుగుతారు, మనమేం చేయగలుగుతారు? అప్పటికి ఈ కమిషనర్ గారు ఉంటారా లేదా, అప్పటికి ఈ చైర్మన్ ఉంటారా లేదా, అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉంటారా లేదా, అప్పుడు మీరు కౌన్సిలర్గా ఉంటారా లేదా 15 ఏళ్ళ తర్వాత బాధపడేది ఆదోని కాదా? బాధపడేది ఆదోని మున్సిపాలిటీ కాదా? బాధపడేది 33 మంది 4 కోట్ల రూపాయలు కట్టినటువంటి వ్యాపారస్తులు కాదా? మనం అందరూ పోతాం సార్, బానే ఉంది. మనం అందరూ నేను 5 ఏళ్ళు, మీరు 17 నెలలు, ఆయన కొంతకాలం, ఈమె కొంతకాలం, కమిషనర్ ఎన్ని రోజులు ఆయన ఉద్యోగంలో ఉంటే అన్ని రోజులు ఇక్కడ. తర్వాత ఎవరు సమాధానం చెప్తారు? ఈ రోజు నేను చెప్పిన 2 విషయాలకే 5 ఏళ్లుగా సమాధానం లేదు సార్. వైస్ చైర్మన్ గారు 5 ఏళ్లుగా దీన్ని రాబట్టలేకపోతా ఉన్నారు. అట్లాంటిది ఈ కాంట్రాక్టర్ పారిపోతే అర్థమైన ఏం చేయగలుగుతారు? కాబట్టి తప్పనిసరిగా నా వాదన, నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మీ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రజలు కూడా అడుగుతా ఉన్నా, దయచేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే సందర్భంలో పర్ఫెక్ట్ గా నాణ్యత చూడాల్సిందే, పర్ఫెక్ట్ గా వాళ్ళు పని పూర్తి చేయాల్సిందే. పూర్తి చేసిన తర్వాత కూడా చేసిన పని సక్రమంగా జరిగిందా లేదా అని చూడాల్సిందే. తర్వాతనే బిల్లు చెల్లించాల్సిందే. బిల్లును కూడా విడతల వారీగా చెల్లించాల్సిందే. కొంత డబ్బు మెయింటెనెన్స్ కోసం మన దగ్గర పెట్టుకోవాల్సిందే. అప్పుడే ఆదోనికి మంచిది, మనందరికీ మంచిది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాను సార్. ఒకటి, మీరు ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ బకాయిలు ఎగిరేసినారని మీరు చెప్పినారు సార్, వివరించినారు సార్. ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ టెండర్ వేసేటప్పుడు అధ్యక్ష పూర్తి బాగా వినాలి. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ టెండర్ వేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన సాల్వెంట్స్, దాంట్లో ఇది మన డిపాజిట్ గెజిట్ లో ఏముంటుందో దాని ప్రకారంగా చేసుకున్నాల్సిన బాధ్యత అప్పుడు ఏ అధికారు ఉన్నా ఆ సంబంధించిన ఆర్ఓది కమిషనర్ సార్, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్. కానీ టెండర్లు వేసేటప్పుడు వాళ్ళు డిపాజిట్ కానీ వాళ్ళ సార్వెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు టెండర్లో ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు బకాయిలు కట్టినారా కట్టలేదని చూసుకుని దాని మీద పూర్తిగా అధికారులు స్టడీ చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వాల్సిన బాధ్యత మరి సంబంధించిన అధికారులు ఉంటారు సార్. ఇప్పుడు టెండర్ వేసిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ వాళ్ళు కంట్రోల్ ప్రకారంగా కడుతున్నారా లేదా, అనేది ఏం యాక్షన్ తీసుకోవాలా, ఏమైనా అని అక్కడ ఉన్న అధికారులు తీసుకోవాలా, దానికి సంబంధించిన మనం కూడా ప్రదర్శిస్తారు సార్. అలాగే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసిన బాధ్యత ఒక అధికారం సార్. ఈరోజు బకాయిలు కోర్టుకే ఈరోజు వాళ్ళ బకాయిలు ఎదురేసినారంటే అప్పుడు అధికారులు నిర్లక్ష్యం అంటే ఒక అధికారి దానికి సంబంధించిన మున్సిపల్ యాక్ట్ పరంగా గెజెట్ పరంగా 3 సంవత్సరాల లోపల కానీ మనం వాళ్ళ కింద కోర్టుకు వెళ్ళకపోతే మనకు మున్సిపల్ లీగల్ అంటే ఉంటారు సార్. మనకి దాని మీద వాళ్ళు బకాయిలు చెల్లించలేకపోయినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన అధికారులు కోర్టుకు వెళ్ళారు సార్. వాళ్ళు కూడా మనకి ముందుకు పెడితే మనకు బకాయిలు రాలేకపోయినప్పుడు మనకు కోర్టుకు వెళ్ళాల్సిన బాధ్యత పరిధిలో వెళ్ళి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ సాల్వేర్స్ కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆస్తి కోర్టు కోర్టు పరిధిలో ఉంటాం మనం పట్టుకుంటాం. కానీ ఇక్కడ కోర్టుకి పోకుండా 3 సంవత్సరాలు ఈ అధికారులు పోకుండా ఉండి దాన్ని వాళ్ళు తిరుగుగా అవతలలో తీసుకుని కోర్టుకు పోయి వాళ్ళుండే కోర్టు ఆశ్రయించి కోర్టు ఎందుకు చెప్పండి సార్. చట్టం ఏంటో రాజ్యాంగంలో ఏ కోర్టు పరిధిలో ఉంటుంది తన పెద్ద లీగల్ నాకర్స్ తీర్పిస్తుంది, చట్టం చెప్తుంది, మున్సిపల్ యాక్ట్ చెప్తారు. దాన్ని మీకు నిధులు పోతారు. ఇప్పుడు అధికారులకు రెస్పాన్సిబిలిటీ నీకు నాకు వాళ్ళు చెప్పాలి.
అప్పుడు అధికారులు అది చెప్పుకోకుండా బకాయిలు ఎదురేసిన దానికి ఒక కాంట్రాక్ట్ నిండు కట్టడం మీకు ఎంతవరకు ఎమ్మెల్యే గారి మాట కరెక్ట్ అంటే ఒకటి. ఇంకొకటి రీసెంట్ గా మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ పరిధిలోనే మీరు ఓపెన్ యాక్షన్ లోనే ఇప్పుడు ఛాన్సలర్స్ మార్కెట్ పాడినారు కదా, ఆ పాడిన వ్యక్తులు ఇప్పుడు ఎంత పాడినారు 63 లక్షలు డిపాజిట్ ఎంత చేయాలా 50% ఈ రోజు 10 లక్షలు పెట్టి ఆర్డర్ కార్డులు కూడా మీరు సాక్షి కౌన్సిలర్ సమావేశంలో వాయిదా వేస్తే కూడా మీ అండదండకు మీ పవర్కు మీ అధికారంతో మీ సభ్యులు ఈ రోజు వసూలు చేస్తున్నారు. అది ఎక్కడ మీకు ఎమ్మెల్యే గారు మీకు కనిపించడం కదా. అంటే నేను ఒకటి అడుగుతున్నా సార్, ఎన్నోసార్లు దానికి సంబంధించిన అధికారుల్ని మనం పిలిచి ఎన్నోసార్లు వివరించుకున్నాం. ఏమని సార్ ఇది చట్టంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ వాయిదా వేసిన తర్వాత చాలా తప్పు జరుగుతుంది, దీన్ని పిలిపించి వాళ్ళు కట్టించుకోండి, ఇది కరెక్ట్ కాదు, దయచేసి దీనికి మనకి బాగుండాలని అధికారులు గౌరవంగా పిలిచి ఒక 4 టైం చెప్పిన. కానీ మీరేమో చెప్పొచ్చు, కానీ అలా కాదు. కానీ దానికి ఈరోజు ఆ 50% కట్టినారా 50 ఒక చైర్పర్సన్ ముందోసే ఇందే తీసుకున్నారు, మేము ఆర్డర్ ఇచ్చినాము. ఇప్పుడు చైర్మన్ తో సమాధానం చెప్తా తప్పు పట్టమంటావా, దానికి సంబంధించిన అధికారి తప్పమంటావా? కాకపోతే మీ సమక్షంలో ఈరోజు జరిగినప్పుడు దీన్ని మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? మరి ఈ రోజు ఏ విధంగా దీన్ని అంటే తప్పు జరిపేది ఈ రోజు దాన్ని మీరు ఏం చెప్పినా మేము వినాల్సిందే. తప్పు దాన్ని ఎందుకు తీసుకురాలి? తప్పు చెప్పిందా లేదా? కాబట్టి మేమేమంటాం సార్, ఆ కాంట్రాక్ట్ ఇక్కడ ఉండే ఇంజనీరింగ్ సెక్షన్ ఎక్కడున్న అధికారంలో పనిచేసి వచ్చింటారు. ఏ మున్సిపాలిటీలో ఏ కాంట్రాక్ట్ ఉండే వాళ్ళకు ఉండే చట్టం పరిధిలో వాళ్ళకు ఉండే మున్సిపాలిటీలో ఉండే కాంట్రాక్ట్ నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారంగా వీళ్ళు పని చేసింటారు, బిల్లు చేసింటారు. ఒకవేళ మీరన్నాక నేను ₹1,00,000 పని చేస్తే 70,000 తీసుకుని 25,000 మీకు పెట్టొచ్చా అంటే ఒప్పుకోస్తారు. కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి కండిషన్ ఉంటారు, దాని ప్రకారంగా రూల్ పరంగా పోతారు. ఈరోజు అధికారి ఏమంటారు, ఫైనల్ బిల్ ఉంటారు. కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు ఒక ఫైనల్ బిల్ వస్తారు సార్. ఆ ఫైనల్ బిల్లు ఏమన్నా అప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఏదన్నా మీరు నాణ్యత ఇన్స్పెక్షన్ క్వాలిటీ ఏమన్నా ఉండి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే అధికారులు కనుక సహకరిస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కరెక్ట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డబ్బులు బ్యాలెన్స్ కట్టుకుని ఆ డిపాజిట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత అప్పుడు కాంట్రాక్ట్ సార్. నేను ఏమంటున్నాను సార్ అంటే మనం చేసే పని మనం చేయాలా, అధికారులు చేసే పని అధికారాన్ని అడ్మినిస్ట్రేషన్ మనం తీసుకుంటే చట్టంలోన ప్రజలు దీన్ని తప్పుదారు పట్టించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. దీన్ని గుర్తించుకుని మీరు ఎమ్మెల్యే గారు సార్ మేమేమంటున్నామంటే మీ సలహాలు, మీ సూచనలు, మీ అభిప్రాయాలు, మీ అధికారం మీరు ముఖ్యంగా అధికారం పిలిస్తే మీ ఇంటికి వస్తారు సార్, మీ ఇంటికి వస్తారు. అలాంటి అధికారం పిలిపించుకుని మాట్లాడుకుని పని జరిపితే ఇక్కడ డెవలప్మెంట్ అభిప్రాయం సార్. దయచేసి ఇప్పుడు ఒకటిసారి చిన్న ఉదాహరణ, ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో మీరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అన్ని ఎక్కువ పెద్దవాళ్ళే, మేము చిన్నవాళ్ళం సార్. మీ చదువు మైకున్నంత వాళ్ళు కాదు. మేము ఇప్పుడు మా కౌన్సిల్లో మా సమావేశంలో ఈ డిస్కషన్ లో చైర్పర్సన్ మేము మాట్లాడుకుంటే మీరు పాస్ చేయాలి. మీరు సవాల్ ఇచ్చినాం, అయినా మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇంత టైం మీకు ఇస్తున్నాం, ఇంత టైం మేము సవాల్ చేస్తున్నాం, మేము గౌరవించి మేము ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము అసెంబ్లీలో మాట్లాడాలనుకుంటే మాకు సూచనలు సలహాలు మీరేమో ఎమ్మెల్యే చెప్పచ్చు. కానీ దయచేసి సార్ ఈ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం, అధికారులు దయచేసి మీరు ఎమ్మెల్యే గారు మాట వినండి. దయచేసి డెవలప్మెంట్ ఇట్లా నిర్ణయాలు మీరు సహకరించుకుని ఏముండదు ప్రజలకు సంబంధించిన అదే అంశం దగ్గర పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత క్వాలిటీ ఉండదు కదా సార్, నాణ్యత క్వాలిటీ తప్పన్నప్పుడు పాస్ చేసేంత వరకే. బిల్లు చేసేటప్పుడు మీరు అప్పుడు పట్టుకోండి, ఇది నాణ్యత ఉందా, ఇది కరెక్టా, ఎంత వర్క్ చేసినాడు, ఎంత పని చేస్తే మనం ఎంత అమౌంట్ ఇవ్వాలా అని అప్పుడు మీరు అడగాల్సిన బాధ్యత మీకు అప్పుడు ఉంటుంది సార్. ఈ సమావేశంలో ఒక అంశన వాయిదా అనేది చెప్పడానికి మీకు ఏదో సార్, మీకు కూడా మీకు ఇది తప్పు కదా అని డైరెక్ట్ మీకే క్వశ్చన్. ధన్యవాదాలు. ఇప్పుడు ఒకటి చెప్తా, అధికారులు అని అంటున్నారు. అధికారులు చేయాలంటే ఇవన్నీ పెట్టేసేయాలా, అధికారులు చేసేయాలా అంటారు. అధికారులు శాశ్వతం కాదు, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు.
ఆదోని అభివృద్ధి మాత్రమే శాశ్వతం. మీరు ఈ సీట్లో ఉంటారా లేదా నాకు తెలియదు, నేను ఈ సీట్లో నాకనే ఉంటారా తెలియదుగా, అధికారులు ఈ సీట్లో ఉంటారా వేరే అధికారులు వస్తారా తెలియదు, కానీ జరిగిన పని మాత్రమే శాశ్వతమని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను సాల్వెన్సీ ఏమంటే చట్టబద్ధంగా పోండి, మీరు వాళ్ళు గ్యారంటీలు ఇచ్చి ఉంటారు, వాళ్ళు తనఖా పెట్టి ఉంటారు, వాటినన్నింటినీ కూడా చేయండి అంటారు. మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నా, సదరు మా నాయకుడు బుద్ధారెడ్డి గారు 2019లో డబ్బులు 26 లక్షల 10,000 కట్టకపోతే కోర్టుకి వెళ్ళిందండి కౌన్సిల్. సార్ ఒక చిన్న అభ్యర్థన సార్, పూర్తి చేస్తాను సార్. ఒకటి మీరు చెప్పే సబ్జెక్ట్ సార్, ఒక చిన్న విషయం. మీరు చెప్తా ఉన్న కోర్టుకి వెళ్ళినారు అని చెప్తా ఉన్నారు కదా సార్, అది 2016లో జరిగిన పని సార్. 16లో జరిగిన పని సార్. కోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టుకు. సరే, నన్ను మాట్లాడేటప్పుడు మాట్లాడచ్చు. అందులో దయచేసి నేను వైస్ చైర్మన్ గారికి మీకు చెప్తా ఉన్నాను సార్, కోఆప్షన్ సభ్యుడుగా ఈ సభలో మాట్లాడే కంప్లీట్ గా ఉంది సార్ అధికారం. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ సభలో నా అభిప్రాయాలు చెక్కే పూర్తి హక్కు నాకుంది. దానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి మాట్లాడాల్సిందే. నన్ను మాట్లాడద్దు అని చెప్పే హక్కు అధికారులకు కానీ కౌన్సిలర్కి కానీ ఇంకెవరికి కూడా లేదు. తప్పనిసరిగా నా హక్కుని వినియోగించుకుంటాను, మాట్లాడి తీరుతాను, కంప్లీట్ చేయాలన్నా. నా దయచేసి మీరు అరగంట మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్పి తీరాల్సిందే. నా మాటలకు అడ్డు తగలడం సరైన పద్ధతి కానే కాదు. నా హక్కులు లాక్కునే అవకాశం మీకు లేనే లేదు, అది ఇవ్వరు కూడా. నా హక్కు అది, మాట్లాడి తీరాల్సిందే, నా అభిప్రాయాలు చెప్పాల్సిందే, ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిందే. ప్రజల వైపు నుంచి గొంతిప్పలేకపోతే మీ అభిప్రాయాన్ని మేము మాట్లాడడానికి మేము అడ్డు తగలేదు. మీరు పదే మీడియా వచ్చిన తర్వాత మనం మాట్లాడడానికి మీరు అడ్డేస్తున్నాం. మీ మాటలు తప్పంటున్నారు సార్. మేమేం చెప్పాము, మీ మాటలు మీ ఆలోచనలు తీసుకుంటాం. మీరందరూ అజెండా అంశము మీరు పెట్టి చేయడానికి మీకు అధికారం ఉంటుంది. ముందు అది ఒకటి చెప్పండి సార్, మీరు ఇది ఒకటి చెప్పండి సార్. మీరు మాట్లాడతాము కాదనము సార్, మీ అభిప్రాయాలు తీసుకుంటాము. నరసింహులు గారు మాట్లాడేది మీరు తప్పుగా అర్థం చేస్తున్నారు సార్. మీకు చట్టసభలో ఉన్న అధికారాన్ని మేము ఎవరు అడ్డుకోలేము సార్. ఎందుకనంటే మమ్మల్ని ఎట్లా అడ్డుకోలేరు, మిమ్మల్ని ఎట్లా అడ్డుకోలేము సార్. మీకు 100% మీరు మాట్లాడాలి, మేము మాట్లాడాలి. ఇది సభ సార్, జరగాలి దీని ప్రకారం. ఆయన ఇంటెన్షన్ ఏం చెప్తున్నాడు, ఆ సబ్జెక్ట్ అనేది కౌన్సిల్ యొక్క అంశాన్ని రానివ్వండి అని చెప్తున్నాడు. అది అంశాన్ని వాయిదా వేయడమా తర్వాత పెట్టడమా అనేది డిస్కస్ చేయాలి సార్. మీరు అన్న ఒక్క నిమిషం, ఆయన ఏమంటున్నాడు, మీరు కౌన్సిల్ కి తిని ఈ అంశాన్ని రానిపోకుండా మా హక్కుని కాలరాస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు సార్. ఆయన ఇంటెన్షన్ అదే చెప్తా ఉన్నాడు కదా. ఆయన ఏదో మీరు మాట్లాడకూడదు లేదా మేమే మాట్లాడాలన్న ఇంటెన్షన్ కాదు సార్. ఇది కౌన్సిలర్కి అంశాన్ని ఎందుకు తేలేదు, పెట్టిన అంశాన్ని ఎందుకు తీసినారు, లేదు ఈ అభ్యర్థన మీరు చేసినారు, ఇప్పుడు పార్టీ జరగట్లేదు అని చెప్పి రేపు కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత అదే విషయం మీరు చెప్పొచ్చు కదా సార్, అదే ప్రస్తావించవచ్చు కదా మీరు. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు మా కాలరాతని మీరు మాట్లాడే మీకు లేదు అంటే ఓకే సార్, మీకుండే అధికారం మేము ఒకటి చెప్తాం. మీరు బాగా వినాడు సార్, మీకు మాట్లాడడానికి మీ సలహాలకి మీ అనుభవాలకి మేము అధికారాలు చెప్పి ఒక అంశం మీద ఇప్పుడు మా సభ్యులు చెప్పిన సంధి పెట్టి అంశం మీద పెట్టడానికి విషయంలో అది చైర్పర్సన్ మేము వాళ్ళ అధికారులు చర్చించుకున్నారు సార్. ఆ విషయాన్ని కూడా పూర్తిగా మీరే చైర్మన్ కొంటే రైతు అన్ని బాధ్యతలు మీరే తీసుకుని మీరే మాకు చైర్మన్, మీరే మాకు అధ్యక్షులు అయిపోయినారు. మీ దగ్గర ఇంత డిసిజన్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతావా మీరేమంటారు సార్, ఇది తప్పు, మీరు నా మాట్లాడేదానికి మీరు అడ్డ తగులుతారని అంటారు కదా సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఇంతే చెప్పండి సార్. ఇంకొక అజెండా అంశం మీద మేము మాట్లాడితే మీరు ఏమి చెప్తే దాన్ని మా తప్పని కూడా మీకు మా తలకు వస్తాం సార్. సార్ అజెండా అంశం మీద పెట్టాలా తీయాలని చైర్పర్సన్ మేము చర్చించుకున్నాం సార్. తర్వాత బిల్లు చేసే విషయంలో మీకు అధికారం ఉంది కాబట్టి అది ఎంతవరకు బాగుండలేదు మీకు ఉంటుందని చెప్పినా కూడా మీరు అయినా మీరు ప్రజలు దయచేసి చెప్తున్నారు సార్. మేము కాదు సార్ మమ్మల్ని గుర్తించేది, అధికారంతో మీరు ఆంధ్ర ప్రజలు మీరు ఇలా తప్పు చేస్తున్నారు సార్. అయ్యా ఒక్కసారి ఆలోచన అయిపోయింది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇదే అంశం మాట్లాడతాను, వేరే అంశాలే మాట్లాడాలి. స్పష్టంగా మున్సిపల్ కాంప్లెక్స్ అంశం దీంట్లో పెట్టి పాస్ చెయ్యమని అధికారుల మీద మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నాడా లేదా, నోటికొచ్చింది మాట్లాడుతున్నాడన్నది వాస్తవం. కావాలంటే కాల్ డేటా చూసుకోండి.
నేను ఇటు ఈ కాల్ డేటా పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అన్నా క్యాంటీన్ల ఇష్యూ వచ్చినప్పుడు మీనాక్షి నాయుడు గారు అధికారులకు ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. కాల్ డేటా బయటికి తీస్తాను, మాట్లాడి చూసుకోమని చెప్పండి. ఇలా అధికారుల్ని భయపెట్టడం మీరు సమర్థిస్తారా కౌన్సిలర్లుగా? సమాధానం చెప్పండి. 100% సమర్థించాం సార్. దీనికి ఎవరు సమర్థించారు? కౌన్సిలర్లని కాదు. మీరు చెప్పేది మా మీనాక్షి నాయుడు గారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ బెదిరించున్నారు సార్. ఏదన్నా వాళ్ళ అంశం ఉంటే చూడండి అని చెప్పి ఫోన్ చేస్తుంటారు తప్పించి నేను నరికేస్తాను చేయకపోతే అని చెప్తారా సార్? బెదిరింపు అంటే ఎట్లా ఉంటుంది సార్? అది బెదిరింపు సార్ ఎమ్మెల్యే గారికి ఒకటే సార్, ఎమ్మెల్యే గారికి రఘు సార్, ఎమ్మెల్యే గారు ఒకటి, అధికారులకి ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని చెప్పడం, మీరు కాల్ రికార్డింగ్ తీసినా ఒకేసారి వాస్తవ నిజాల తర్వాత తర్వాత ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే టీడీ మీనాక్షి నాయుడు ఇట్లా అధికారులకి ఫోన్ చేసి చెప్తారంటే సార్ మా అధికారంగా ఒక ఎక్స్ఎమ్మెల్యేకి చెప్పేగా ఉండొచ్చు. మీ అధికారి, మీ పార్టీ మిమ్మల్ని గెలిపించిన మీ నాయకుడు మీ మీనాక్షి నాయుడికి కూటమి ఎక్స్ఎమ్మెల్యే మీకు చెప్పే అధికారం లేదంటే అది మీ వ్యక్తిగత మీకు వదిలేస్తాం సార్. అది అంటే ఆ చెప్పే అధికారం ఆయనకు ఉందో లేదంటే మేమన్నా గౌరవిస్తాం, మీరు ఇస్తాం లేదు సార్, ప్రజలు వదిలేస్తాము సార్. ఇంకోటి, అజెండా అంశాల పైన మున్సిపాలిటీలో ఉండే కౌన్సిలర్ ఉండే అధికారాన్ని చైర్పర్సన్ ఉండే అధికారాన్ని పూర్తిగా మీ అధికారం ఉండని అధికారులకి భయపడితే నేను చెప్పిన మీటింగ్ నాకు చెప్పింది నాకు చెప్పిందని పూర్తిగా అధికారాన్ని భయపడితే మీరు చేస్తున్నారు లేదని నాకు మీ అధికారం మీకుండి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఇది ఎంతవరకు దారిద్ర్యం సార్? అంటే పూర్తి అధికారం ఉండగానే మీరే ఈరోజు మీటింగ్ డేట్ ఫిక్స్ చేసిన బాధ్యత మాకున్నా కూడా డేట్, ఆ డేట్ 3 అజెండాలు వచ్చినామంటే ఈ అంశం మీద మీరే కారణం సాక్షాత్ అధ్యక్షులే అంటున్నారు సార్. ఎన్ని చెప్తున్నారు ఈ 3 అంశాలు సార్. ఇప్పుడు మా కాలవాత మా కళ్ళు ఇంత పబ్లిక్ ఎఫిషియెంట్ గా ఈ రోజు ఇంత కాలవాత మీరే మమ్మల్ని మామూలు కలుపుతున్నాము, మా మీద పెద్దలు వస్తున్నారు కదా సార్. మరి పోయిన వాళ్ళు జరిగిందే కాదు మాకు తెలియదు సార్. ఉన్నాము మీ కళ్ళు మీరే చేస్తున్నారు కదా సార్. మీరు మమ్మల్ని కలుపుకోపోరు, పబ్లిక్ ఒకటి సార్, పబ్లిక్ మమ్మల్ని కలుపుకోపోరు, కలుపుకుంటే వీళ్ళు పేరు సార్ వైఎస్ఆర్ సీట్కి అభివృద్ధి మీరు అంటారు. ఈ రోజు ఆ రోజులో ఉంటే మొత్తం మీరు తిరిగిన వార్డులోనా మిగిలే కదా సార్ డెవలప్మెంట్ చేసింది, మా కౌన్సిలే కదా సార్ పాస్ చేసింది. మీరు ఏమైనా సొంతంగా నిధులుగా ఏమైనా తెచ్చి డెవలప్మెంట్ చేసినా 1 లక్షలు. ఇంకొక విషయంలో రీసెంట్ గా రిపిచ్చిన దగ్గర అది ఆర్ఎంబీకి సంబంధించిన రోడ్డు, దీన్ని ఆర్ఎంబీ సంబంధించిన రోడ్డు ఉంటే అది ఆర్ఎంబీ వాళ్ళకి చెప్పు, మీరు ఒక ఎమ్మెల్యే మీరు బాధ్యతగా వాళ్ళు చెప్పి పని చేసుకునే బాధ్యత మీపైన ఉంటుంది. లేకుంటే అక్కడ ఫండ్స్ లేకుంటే ఆ కాంట్రాక్ట్ పిలిపించి ఎస్టిమేట్ తెప్పించి అక్కడ పని చేపించి ఆర్ఎంబీ గ్యాస్ వచ్చినా బిల్లు చేపించే మాట మీకు నడుస్తుంది ఎమ్మెల్యే గారు. కాబట్టి అది ఆ పరిస్థితి మున్సిపాలిటీకి ఎలా మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా మీరు చేయండి అని ఈరోజు మీరు చెప్పడం ఇది ఎంతవరకు ఒక చట్టాన్ని తప్పదారు పెట్టిస్తారు సార్. ఇది మీకన్నా మీరేనా సార్ సార్ అంటే ఏమంటారు, దయచేసి ఆలోచించుకుని అభివృద్ధిలో ఈ రోజు మీరు చేసే తిరిగే ప్రతి వార్తన మేము కౌన్సిలర్లు మేము మెజార్టీ వాళ్ళు పాస్ చేస్తే ఇక్కడ పోతుంది సార్. అదే మీకు తెలుస్తుంది. కానీ మీరు తెచ్చిన గ్రాంట్ లోనా మీరు తెచ్చిన ఫండ్స్ లోనా మేము అడ్డుపడి మాకు అడ్డుకోవడం మీ దగ్గర అడ్డుపడి సార్. ప్రజలు బాగుండాలి, ప్రజలు ఎవరు చేసినా మాకు మంచి చేస్తారని ఉంటారు. ఎవరు చేసినా ప్రజలు నిజాలు అభిప్రాయాలు కళ్ళతో చెవుతో 5 ఏళ్ళు చూస్తున్నారు సార్. తర్వాత ఏం చేయాలి ప్రజలు నిర్ణయిస్తారు సార్. మనం ఎంత చెప్పున్నా ప్రజలు మంచి చేద్దాం, ప్రజలు చూస్తే పని చేద్దాం. ఇక్కడ నరసింహులు సదస్సు ఇంకో మన ఎమ్మెల్యే గారు చూడండి సార్. ప్రజలకి మంచి పని ఎంత చేద్దాం అనేది ఉన్నత అధికారులు డిస్కషన్ చేసి చేద్దాం సార్. ఎమ్మెల్యే గారు సార్ అదే ఆ మీద చూస్తాం సార్. మీరు దయచేసి మీరు ఒక్కరే చేసి నేనే చేసేదని చెప్పుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు సార్. పూర్తి మేము సహకరించిన ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇబ్బంది కలగాలి. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ ఏదో చేస్తున్నారు సార్. చాలా అడగాలంటే చాలా ఉంటాం మాకు. అయినా ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్ మా దగ్గర చర్చించాలి సార్. ఇదేమో ట్రాన్స్ఫర్ అవుతాము నేను ఎక్కడ వేస్తానని భయపడి అధికారంతో మాకు ఇవ్వకుండా పోతున్నారు సార్. కాబట్టి దయచేసి సార్ మమ్మల్ని కనుక్కుంటే మీరు లేకుంటే మేము మీరేమి ఇబ్బంది పడినా కూడా తట్టుకుంటాం సార్. ఏం చేస్తారు చిన్నవాళ్ళు అంటే అయిపోయింది. మాట్లాడండి సార్. అధ్యక్ష, టాపిక్ సైడ్ ట్రాక్ అవుతుంది అధ్యక్ష. దయచేసి సభలో లేని వారి గురించి, వారు కాంట్రాక్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి దాని గురించి వద్దు అధ్యక్ష. సూటి ప్రశ్న అధ్యక్ష ఎమ్మెల్యే గారు, దీని మీద ఎమ్మెల్యే గారి స్టాండ్ ఏంటి? దీన్ని ఎప్పటి లోపల క్వాలిటీ చెక్ చేపిస్తారు? ఆ కాంట్రాక్టర్ ఉంటాడా పారిపోతాడా అని ఎప్పటి లోపల ఆయన నిర్ధారించుకుంటారు?
ఎప్పటి లోపల జనాలకి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేపిస్తారు? స్టార్ట్ చేపిస్తారా, స్టాప్ చేపిస్తారా? ఈ ఇష్యూ ఒకటి సార్ తెలియజేయమని చెప్పి అడుగుతామన్న అధ్యక్ష. దయచేసి అధ్యక్ష సార్కి తెలియజేస్తున్నాం అధ్యక్ష. సభలో లేని వారి గురించి ప్రశ్న అవసరం లేదు అధ్యక్ష. పని ఏం చేస్తాము, చేద్దామా వద్దా, చేసేటువంటి ఏ పద్ధతిలో చేస్తాము అదొకటి వివరిస్తే చక్కగా ఉంటుందని కోరుకుంటాను అధ్యక్ష. కూర్చోండి, 2 నిమిషాలు నేను మాట్లాడిస్తాను. అధ్యక్ష, ఇప్పుడు సుదీర్ఘ చర్చ కరెక్ట్. ఇదే కదా కావాల్సింది, ప్రజలకు కావాల్సింది కూడా ఈ రకమైన చర్చ. మనం మాట్లాడే విషయాలు దృష్టిలో పెట్టుకొని నిజాలు ప్రజలు తెలుసుకుంటారు. అది చెప్పడానికే కదా ఈ సభ ఏర్పాటు చేస్తా, లేకపోతే ఈ సభతో ఏముంది కదా. నేను కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతాను, మీరు కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతారు. ప్రజలు ఏది నిజమైనది అని తెలుసుకోగలిగే సులభంగా ఆ నాలెడ్జ్ ప్రజలకు ఉంటారు అధ్యక్ష. ఇప్పుడు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు ఎవరు సరిగా మాట్లాడుతున్నారు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం. నా ఆలోచన విధానాన్ని నేను సభ ముందు పెడతాను అధ్యక్ష. దయచేసి సభ్యులు కూడా ఆలోచన చేయండి. ఈ రోజు మున్సిపల్ కాంప్లెక్స్ అంశం మన ముందు వచ్చింది. ఇది 33 మంది వ్యాపారస్తులు కట్టినటువంటి 4 కోట్ల రూపాయలు, మొత్తం ప్రాజెక్టు విలువ 33 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన తప్పనిసరిగా విధి విధానాలని కౌన్సిల్లో అడుగుతున్నారండి. కౌన్సిలర్లు అందరూ మనమందరూ కూర్చొని కౌన్సిల్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. నేను ఏ పార్టీతో అయినా కలిసి పనిచేస్తాను. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నేను చాలా సార్లు మీకు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, ఏ పార్టీకి వెళ్ళినా సరే అక్కడ లోకల్ గా కౌన్సిలర్ని కూడా తీసుకొని పోతున్నా. ఇప్పుడు వాళ్ళకి కూడా గౌరవం ఇస్తా ఉన్నా. ఇంతకుముందు మొదటి 2 నెలలు ఆ పరిస్థితి లేకుండే, కానీ ఈ రోజు అలా కాదు. నేను ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి ముఖ్యమైన వాళ్ళు భావిస్తాను, అభివృద్ధి ముఖ్యమని నేను భావిస్తా ఉన్నాను. ప్రజలు ఓటేసింది నాకు అందుకనే కాబట్టి. రెండో విషయాన్ని కదా, దీన్ని కౌన్సిల్లో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు మీతో పాటుగా ప్రజల ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలని పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంతకుముందు ఎప్పుడు అట్లా ఉండేది కాదు. అన్ని నిజాలు కూడా ఫైళ్ళల్లో ఉండేవి. ఆ ఫైళ్ళు ఏమైపోతాయో ఏమో తెలియదు, ఎవడో ఏదో చెప్తాడు, ఎక్కడో పాస్ అయిపోతాయి. దానికి నాణ్యత ఉందా ఏదో పట్టించుకునేవాడు కాదు. దాంట్లో డబ్బులు ఎంత పోతున్నాయి, ఎంత మిగులుతున్నాయో తెలిసేది కాదు. ఎవడు ఏం చెబితే అట్లా నడిచేది కాదు. కనీసం ఇప్పుడైనా నేను ఆ సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. దయచేసి మనమందరూ కూర్చుందాం. మనమందరూ కూర్చొని ఆ ఫైళ్ళని పూర్తిగా పరిశీలిద్దాం. దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ కాంప్లెక్స్ కట్టారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ప్రజల ముందు పెడదాం. ఈ 33 మంది సభ్యుల ముందు కూడా పెడదాం, చర్చిస్తాం. ఆ ప్రజలు అర్థం చేసుకొని 1కి 10 సార్లు అంతా చేయడానికి నెలలు సంవత్సరాలు పడదు, 4 రోజులు చేస్తే సరిపోతుంది అధ్యక్ష. తర్వాత కాంట్రాక్టర్ని పిలిచి అందరూ మాట్లాడదాం. ఆయన జవాబు కాంట్రాక్టర్ తీసుకున్నాను, నేను 33 కోట్ల కాంట్రాక్ట్లు చేసేస్తే నాకు ఇది బ్రహ్మాండంగా మిగిలిపోతే బాగానే ఉంటుంది అనుకుంటాడు. కాంట్రాక్టర్ పిలుస్తాం, ప్రజల ముందు నిలబెడదాం. ఏమయ్యా పెద్ద మనిషి, ఎన్ని రోజులుగా గడుపుతుంది, ఏమయ్యా నువ్వు ఇచ్చినట్టు ఫైల్లో ఈ రకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల డీవియేషన్లు ఉన్నాయి. ఈ డీవియేషన్లన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిందిగా కలెక్టర్ మన కాంట్రాక్టర్ నిలబెడతాం. అతను చేసిన తప్పులు అతనికి అర్థమయ్యేలాగా చెప్తాం. తర్వాత మీరే డిసైడ్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. గౌరవ కౌన్సిలర్ అందరూ కూర్చొని అతను 100 రూపాయలు పని చేసి ఉంటే 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలుగా ఇస్తారా, 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలుగా ఇస్తారో మీరే డిసైడ్ చేయండి. ప్రజల డబ్బులు ఇవి, నా డబ్బులు కాదు, మీ డబ్బులు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆదోని ప్రజల డబ్బులకి నేను వాచ్మ్యాన్, ఆదోని ప్రజల డబ్బులకి నేను తప్పనిసరిగా ఒక కాపలాదారుగా పనిచేయాలి. అందువల్ల నాకు ఇంత పర్టికులారిటీ. నాదేముందండి, ఇచ్చేయండి అంటే ఇచ్చేసి ఎవరి డబ్బు అప్ప సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆలోచన చేయండి. ఎవరో 10 సభ్యులు అర్థం చేసుకోవాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 33 మంది కాంట్రాక్టర్లు బ్యాంకు లోన్లు తీసి కష్టపడి దాచుకున్న సొమ్మును తీసుకొచ్చి 4 కోట్ల రూపాయలు కట్టినారు. పోనీ మనం వేసే కాలువల డబ్బులు కానీ